యా చాలా రోజుల తర్వాత. హాయ్ బ్రో. హాయ్. హలో హాయ్ హలో హాయ్ హలో. బ్రో. ఎలా నమస్తే ఉన్నారు? నమస్తే అందరికి నమస్తే. ఎట్లున్నారు? ప్రీమియర్ రెస్పాన్స్ నమస్తే. పగిలిపోయిందిగా ప్రసాద్ లో. అవును బ్రో. కంగ్రాట్స్ బ్రో. మీరు అక్కడున్నా ఇక్కడున్నట్టే ఉన్నారు. హాయ్ బ్రో, మై సెల్ఫ్ సాయి తేజ. సురక్షిత్ బ్రో. సుధీర్ హాయ్ బ్రో. హాయ్ బ్రో. మా మహేష్. మా పేర్లలో బ్రో ఉండదు, ఊరికే చెప్తున్నాం. ఇంకేం బ్రో, ఎలా ఉంది? చెప్పాలి మీరు మీరు ఏం చూస్తారో ప్రసాద్ లో పగిలిపోయింది అంటున్నారు. ఏం చూసారో నాకు తెలియదు. క్లిప్స్ క్లిప్స్ చూసా మీ రియాక్షన్స్. అంతా అందరు ఎమోషనల్ అయినారు కదా, మ్మ్. బాగా అనిపించింది. చాలా మంచిగా యాక్చువల్ గా వచ్చింది బ్రో. ఎస్పెషల్ గా మీ ఫ్యామిలీస్ కి లైక్ అండ్ మీ మీ వరకు వేశారు కదా బ్రో. లైక్ కిరణ్ అబ్బోర్ నేను నిన్న వీడియో చూసాను యాక్చువల్ గా. అవును అంటే నాకు అవును. భలే అనిపించింది అనమాట. ఎందుకంటే మాకు స్టార్టింగ్ లో కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా అసలు నాకేం తెలియదు దాని గురించి. బేసిక్ గా ఉమ్, అసలుకి ఇది ఆ రోజు ఏదో నాకు టైం ఫ్రీ ఉండి జస్ట్ వెళ్ళి కూర్చున్నాను థియేటర్ లో. అసలు ఆ సినిమా ఎలా ఉంది ఏంటి ఏమి తెలియదు. క్యాజువల్ గా ఉమ్, వెళ్ళి కూర్చున్నా, సినిమా అయిపోయే టైంకి ఒక రేంజ్ హై వచ్చింది, అందరికీ తెలిసిన విషయమే. ఉమ్, నాకెందుకో అలాంటి కొన్ని వైబ్స్ కనపడ్డాయి నాకు ట్రైలర్ చూసినప్పుడు. బేసిక్ గా నిన్నే చూసాను నేను ట్రైలర్. నిన్న ఈవినింగ్ ఉమ్. చూసాను కిరణ్ బోరం ఈ స్పీచ్ ఇవన్నీ వచ్చిన తర్వాత చూసాను. నాకు ఆ వైబ్స్ అయితే కనపడ్డాయి. సో ఇంక మీరు చెప్పాలి మీ మాటల్లో ఎలా ఉండబోతుందో అనేది. అంటే మీరు ట్రైలర్ చూసిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారు? దానికి మించే ఉంటది బ్రో సినిమా. అంటే మిమ్మల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయదు. కేర్ ఆఫ్ కంజర్ బాల్యం ఇట్లా కంపారిజన్ అని కాదు కానీ ఆ, మన తెలుగులో రూటెడ్ కథలు వచ్చాయి, లవ్ స్టోరీలు వచ్చాయి, చాలా రియలిస్టిక్ కథలు వచ్చాయి. కానీ బట్ ఇంత రూటెడ్ అండ్ రస్టిక్ సస్పెన్స్ థ్రిల్లింగ్ గా ఉండే అంత స్క్రీన్ ప్లేతో ఉండే సినిమాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. మీరు డెఫినెట్లీ ఆ డ్రామాని అంత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేని థ్రిల్ అవుతారు. నాకు తెలిసి నిన్న మేము సినిమా చూస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్ లో ఇంట్రడక్షన్ కి టైటిల్ కి అందరు ఫోన్లు తీసి ఫోటోలు తీసుకున్నారు, కానీ సెకండ్ హాఫ్ లో ఎవరు ఫోన్లు ముట్టలేదు. అంత డీప్ గా ఇన్వాల్వ్ అయిపోయింటారు సినిమాలో. వెరీ నైస్ బ్రో. మా మా తమ్ముడు ఒకడు అన్నాడు, ఆ, నేను ఫోటో తీద్దామని అనుకుంటున్నా, మైండ్ లో రన్ అవుతుంది కానీ నేను తీయలేకపోతున్నా జోబులో నుంచి ఫోన్, ఎక్కడ ఇదైతానో అని చెప్పి అన్నాడు. ఇంక చాలా అక్కడ కొట్టేసానులే అనుకున్నా. యువర్ స్మైల్ స్పీక్స్ ఇట్ బ్రో, వెరీ నైస్. యాక్చువల్లీ నేను ట్రైలర్ చూడడం స్టార్ట్ చేసినప్పుడు ఐ థాట్ ఇట్ వాజ్ లైక్ ఆల్ ఫీల్ గుడ్ రామ్ కామ్ ఉంటదేమో అనుకున్నా. ట్రైలర్ ముందుకెళ్తా ఉన్న కొద్ది ముద్ద థ్రిల్లర్ లా మారిపోయింది. అందరూ అదే అన్నారు. ఆ, నేను విలేజ్ లో టీవీ వస్తుంది, టీవీ వచ్చిన తర్వాత దాని చుట్టూ జరిగే ఫన్ లైక్ ఫీల్ గుడ్ డ్రామా ఉంటదేమో అనుకున్నా. అండ్ ఇంకోటి మా దాంట్లో మంచి ఎమోషన్ కూడా ఉంది బ్రో. నైస్. మొన్న ఈవెంట్లు కూడా చాలా కొత్తగా చేస్తున్నారు. ఐ మీన్ అట్మాస్ఫియర్ అయినా స్టేజ్ పర్ఫార్మెన్స్ అని చిన్నప్పుడు వింటూ చూస్తూ గుర్తుండేవి, అవి మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తున్నారు అవన్నీ. కిరణ్ అన్న డ్రెస్ గానీ ఆ, ఎలా అనిపించింది డ్రామా మాది ప్లే? ఏదో ఇప్పుడు చిన్నప్పుడు గిత్తతున్నప్పుడు చూసినట్టు గుర్తు నాకైతే. నా ఫస్ట్ ప్లే పర్ఫార్మెన్స్ బ్రో, థియేటర్ పర్ఫార్మెన్స్. ఓ. కానీ నేను మీరు అసలు ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి ఉన్నారు కదా బ్రో. లైక్ మీరు కెమెరా అసిస్టెంట్ గా చేస్తున్నారు అనుకుంటా కదా. అవును బ్రో, కెమెరామెన్ అసిస్టెంట్ గా చేస్తూ ఉండే బ్రో. ఓకే. హౌ బ్రో, ముందు వై కిరణ్ బోరం సడన్లీ ఒక యాక్టింగ్? మూవీ చేశారు అనుకుంటా. సడన్లీ యాక్టింగ్ ఏం లేదు, చిన్నప్పటి నుంచి యాక్టింగే. సో ఈ ప్రాసెస్ లో ఫిలిం మేకింగ్ నేర్చుకుంటూ ఇండస్ట్రీలో ఉండాలి. అది డైరెక్ట్ వచ్చి మనం అది లోపలికి రాలేంగా ఇండస్ట్రీలోకి. సో షార్ట్ ఫిలిమ్స్ చేస్తుండే, ఇట్లా కవర్ సాంగ్లు అవి చేసుకుంటా ఉండే. ఇంకా నేనే కెమెరా పెట్టుకొని నేను యాక్ట్ చేసుకొని ఇట్లా ఇట్లా అవి నేనే చేసుకుంటూ ఉంటే వెరీ నైస్. ఫేస్బుక్ లో ఒకరికి మెసేజ్ చేసి అలా అతను కెమెరా పెట్టుకొని ఫోటో దిగితే అతను మెసేజ్ చేసి ఎందుకు అలా 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 వచ్చా. ఫస్ట్ ఎవరు బ్రో ఆయన? కావాలి ఉన్నాడు సమీర్ అని, టచ్ లో. ఓకే, ఇంట్రెస్టింగ్ బ్రో స్టోరీ. క్యాంటోలీకి ఏమనిపిస్తుందో నాకు తెలియదు కానీ నాకు వెస్ట్ సైడ్ బ్రో అండ్ సాయి బ్రో ఇద్దరు ఒకేలా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు యాజ్ ఇట్ ఈస్ నేను గా. అదే చెప్దాం అనుకుంటున్నా. ఆ బ్రో నేను హెయిర్ కట్ నేను స్క్రీన్ చేసినాడు. నేను నేను స్క్రీన్ షాట్ తీసి పంపిస్తాను. నాకైతే యాజ్ ఇట్ ఈస్ ఉన్నారు. లైక్ 80% ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నారు ఇద్దరు. నేను ఫస్ట్ చూసి నాకు యాక్చువల్ గా వెస్ట్ సైడ్ బ్రో నేను ఫస్ట్ టైం అనమాట తనతో పాటు జాయిన్ అవడం.
నేను ఫస్ట్ చూసి ఎవరు హీరో అని చెప్పి నేను ఆలోచిస్తున్నా, తర్వాత నాకు అర్థమైంది కొద్దిసేపటికి. మీకు తెలియని విషయం ఏంటంటే ఆ బ్రో డైరెక్టర్. ఓ ఓ నైస్ నైస్. డైరెక్టర్ అంటే డైరెక్టర్ ఇన్ మేకింగ్ బ్రో. ఇంకా రాస్తున్నా స్క్రిప్ట్లు. అయిపోయింది ఇక. సూపర్ సూపర్. వస్తాయి థ్యాంక్స్. మంచి మంచి సినిమాలు వస్తాయి. మత్తు వదలరా హీరో ఉన్నాడు కదా, సో ఆయన మీ అందరూ ఒకేలా ఉన్నారు యాక్చువల్ గా ఆ, చెప్పాలంటే. అది చాలా మంది చెప్పారు. చెప్పారు మీతో చాలా మంది చాలా చెప్పే మంది ఉంటారు ఆల్రెడీ. ఇలాంటి కర్లీ హెయిర్. కోఇన్సిడెన్సెస్ చాలా జరుగుతుంటాయి బ్రో, లైక్ సోషల్ మీడియాలో ఉన్నప్పుడు. ఎందుకంటే నా కొన్ని వీడియోస్ లో నాకు కింద కమెంట్స్ వచ్చాయి అనమాట, శర్వానంద్ అని లేదంటే రోహిత్ శర్మ అని కొన్ని యాంగిల్స్ లో కనపడుతుంది అనమాట. కానీ మీరు ఏ యాంగిల్ చూసినా అలానే ఉన్నారు. బ్రదర్స్ బ్రో మనం. మీకు తెలియదు అంతే. 7 ఉంటారు కదా, 2 దొరికినారు ఇంకా. ఆ, నిజంగా జోక్ కాదు, నేను స్క్రీన్ షాట్ తీస్తున్నాను, నేను పంపిస్తాను చూడండి మీకు. రైస్ బ్రో, నా జుట్టు యాక్చువల్లీ ఇప్పుడే సెటిల్ చేస్తా. కొంచెం వదిలేస్తే మీ జుట్టులోనే పైకి వచ్చేస్తుంది మొత్తం. కర్లీ హెయిర్ కాల్ ఉందని చెప్పేసి కొంచెం ఇలా 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 నొక్కేసి వచ్చా. అంతేలే బ్రో, కర్లీ ఇంకా హెయిర్ ఉన్న వాళ్ళు. ఆ గొడుగుల వెనకాల గుద్దులాట సంగతి ఏంది బ్రో? అది మాత్రం హిలేరియస్ అసలుకి. నాకు రెండోసారి చూసినప్పుడు అర్థమైంది అది. అంటే కొన్ని ఊర్లకి కొన్ని ఊత పదాల్లాగా లేదంటే కొన్ని స్లాంగ్ వర్డ్స్ లాగా అలా ఉంటాయి అనమాట, బాగా రూటెడ్ అయిపోయినవి. సో అది బాగా తెలుస్తుంది ఆ ట్రైలర్ లో. లైక్ అంటే అది ఏ రీజియన్ కి సంబంధించిందో నాకైతే ఎగ్జాక్ట్ గా తెలియదు, కానీ నాకైతే అలా అనిపించింది. చిత్తూరు బ్యాక్ డ్రాప్ బ్రో ఇది మొత్తం. ఓకే కుప్పం. ఓకే, మాది యాక్చువల్గా పక్కనే ప్రకాశం డిస్టిక్ అనమాట. మాది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో చిత్తూరులో యాక్చువల్గా తమిళ్ ఇది కూడా కొంచెం మిక్స్ అవుతుంది కదా. అదే మా సినిమా హైలైట్ ఏంటంటే కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర 3 స్టేట్లు బార్డర్స్ లో ఉంటది. కుప్పం పక్కన తిమ్మరాజుపల్లి. యాక్చువల్ గా మేము షూట్ చేసింది తిమ్మరాజుపల్లిలోనే. ఓకే అది ఓకే. కుప్పం అంతా. సో అది ఫిక్షనల్ విలేజ్ అయితే కాదు, అది రియల్ విలేజ్ అయితే. వాళ్ళ సొంతూరు బ్రో అది. ఓ సూపర్ బ్రో అయితే. ఆ, ఈ విషయం తెలిసిన తర్వాత మూవీ చూసే వాళ్ళకి కొంచెం డిఫరెంట్ వైబ్ వస్తుంది చెప్పాలంటే. డెఫినెట్లీ. ఎంతమంది డెబ్యూటెంట్స్ బ్రో మీ టీం మొత్తంలో? మొత్తం డెబ్యూటెంట్స్ ఏనా? మొత్తం బ్రో అందరూ. Very కొంతమంది nice సీనియర్ bro యాక్టర్స్ అసలు. ఉన్నట్టున్నారు, ఒకళ్ళిద్దరు అంతే. మా అజయ్ ఘోష్ గారు ఉన్నారు, ఒంగోలు అజయ్ ఘోష్ గారు. Hmm. అజయ్ ఘోష్ గారు అజయ్ ఘోష్ గారు కాదు, అది సారీ పాపం ప్రతాప్. అది పాపం ప్రతాప్ కదా. ఓ సారీ. రెండు ఒకేసారి అంటే వస్తుంది. రెండు పాపం ఒకేసారి చూసి అంటే పాపం అట్లీస్ట్ తిమ్మరాజుపల్లి టీవీ. బిహైండ్ ద కెమెరా సీన్ లో ఉన్న వాళ్ళందరూ న్యూ బీసేనా? ఆల్మోస్ట్ బ్రో. అంటే మ్యూజిక్ డైరెక్టర్ చాలా తక్కయ్య. సినిమాలు రాశారు. చక్కగానా? ఇప్పుడు ఇప్పుడు ఓకే బ్రో. ఆ, మా మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ మూవీ, మా లిరిసిస్ట్ ఆల్మోస్ట్ అనార్ ఒక్కటి సీనియర్ అన్ని చేస్తాడు. ఇంకా మా అక్షయ్ కూడా ఒక 2-3 ప్రాజెక్టులు చేశాడు. ఇది 3rd ప్రాజెక్ట్ అనుకుంటా. రీసెంట్ గా వచ్చిన శ్రీ చిదంబరం కి కూడా అక్షయ్. ఓ అక్షయ్ దానికి కూడా నైస్. అది బాగా వచ్చింది యాక్చువల్లీ, విజువల్స్ చాలా బాగున్నాయి ఆ సినిమాలో కూడా. అవును. సో అందరూ కొత్త వాళ్ళే బ్రో. ఎట్లా అప్రోచ్ అయ్యారు బ్రో కిరణ్ ని మీరు? అంటే నేనా? టీం అంతా కలిసి లైక్ కిరణ్ ఇన్ తో ఆల్రెడీ జనరల్. వర్క్ చేశారు అనుకుంటా ఒకసారి అసిస్టెంట్ గా. అంతా కలిసింది ఏం లేదు కానీ మీటర్ సినిమాకి మా డైరెక్టర్ ముని ఆన్లైన్ ఎడిటర్ అన్నమాట. సో ముని ఒక డెమో ఫిల్మ్ తీసి అన్నకు చూపించాడు అనమాట. సో ఓకే. చాలా బాగుంది, కథలు ఏమైనా ఉన్నాయా అని అడిగితే దెన్ తిమ్మరాజుపల్లి వచ్చింది. అలా తిమ్మరాజుపల్లి వచ్చిన తర్వాత మిగతా క్రూ అంతా వచ్చారు. వీళ్ళంతా వచ్చిన తర్వాత లాస్ట్ లో నేను. వెరీ నైస్. మొన్న వీడియో ఒకటి పెట్టినారు ఫస్ట్ చెక్ అని, అది బాగా అనిపించింది. ఫస్ట్ చెక్ అది మా సినిమా ఓకే అయినప్పుడు, అదే అది 2 years బ్యాక్. సో ఎన్ని రోజులు పట్టింది బ్రో లైక్ మొత్తం షూటింగ్ అంతా మీకు మొత్తం చేసుకోవడానికి? మేము 35 days లో షూట్ చేసాం బ్రో మొత్తం. ప్రీ ప్రొడక్షన్ మేము ఒక 4 months ఆఫీస్ లోనే వర్క్ షాప్, ఈ స్లాంగ్ అన్ని వర్క్ షాప్ జరిగింది బ్రో 4 months.
ఓకే. మీరు సాంగ్స్ వింటుంటే అసలు ఎంత రిచ్‌గా ఉన్నాయి అంటే చిన్న సినిమాలాగా అనిపియట్లే అసలు ఫస్ట్ థింగ్. అవును. దానికి టెక్నికల్‌గా చాలా రిచ్‌గా ఉన్నాయి. చెప్తున్నాను కదా బ్రో, వంశీకాంత్ రేఖన ఈస్ గోయింగ్ టు బి ఇట్లా నించుంటాడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. ఎవడు రాయుడు కొత్తడు ఎవడో వచ్చాడు చిరతోడు ఉన్నాడు. మళ్ళీ ఒక్క సాంగే బాగున్నాయి బ్రో, యాక్చువల్లీ యాహ్! నాకు చాలా బాగా అనిపించింది తన వర్క్. అవును బ్రో. ఇంకా కంపారిజన్ లేదు ఒక్క సాంగ్ కూడా. బ్రో ఓ నైస్. ఒక్క సాంగ్‌కి ఇంకో సాంగ్‌కి కంపారిజన్ లేదసలు. అవును మొత్తం అవును అవును. మొత్తం ఇంకొకటి లిరిక్స్ కూడా సనారే అసలు పిచ్చి లేవల్. సనారే ఇస్ రాకింగ్ అసలు. ఎక్కడ చూసినా ఆయన పేరే అనిపిస్తుంది నాకు. అదే కదా! అదే అవును కదా అసలు, అదరగొట్టేస్తున్నాడు ఎక్కడ చూసినా తనే కనిపిస్తున్నాడు. అండ్ రాయడం కూడా అసలు లైక్ రియలీ వెరీ ఇంప్రెసివ్. అసలు నీకు ముందు ఈ ప్రాజెక్ట్ కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, లైన్ ప్రొడ్యూసర్ లా వచ్చారా బ్రో ఎవరన్నా? మా మదర్ అన్న ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ మా లైన్ ప్రొడ్యూసర్, మాకు కో ప్రొడ్యూసర్స్ మేరా స్టూడియోస్ వాళ్ళు ఉన్నారు కదా. ఓకే, తేజ్ వాళ్ళు చూసుకున్నారా అన్ని? క్రియేటివ్ ప్రొడ్యూసర్ రితికేష్ అన్న, మా ఎగ్జిక్యూటివ్ మదన్ అన్న. సో వీళ్ళు టేక్ కేర్ అనమాట. నైస్ నైస్, సో గుడ్ మనం బ్రో. సో ఆఫ్టర్ ద సక్సెస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్ బ్రో? ఆల్రెడీ ఏదైనా ప్లాన్స్ లో ఉన్నారా ఇది అయిపోయిన తర్వాత? సీరియస్లీ ప్లాన్స్ ఏం లేదు బ్రో. మన సైడ్ నుంచి మనం చేసేది చేసుకుంటున్నాం. యాజ్ ఆఫ్ నో తిమ్మరాజ్ పల్లిని చాలా గట్టిగా బయటికి తీసుకెళ్లాలనే దాంట్లో ఉన్నాం అన్నమాట. పైన ఒక యుఎస్ డైరెక్టర్ కి, ఉన్నాడు బ్రో. యుఎస్ కి రండి అడగండి. బ్రో. పైన ఒక డైరెక్టర్ ఉన్నాడు. యుఎస్ కి యుఎస్ రావాలా కి బ్రో? రండి బ్రో. ఖచ్చితంగా వస్తాం బ్రో. మీకు ఆ ఏమన్నా రోజు కూడా షార్ట్స్ వస్తే బిజీ మీరు షూట్‌కి బిజీ ఉంటే అబ్బాయి డూప్‌గా చేస్తాడేమో. ఈ మధ్య పాపం పెద్ద పెద్ద హీరోస్ కి డూప్స్ అందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా. సో మీరు బిజీ ఉన్నప్పుడు నేను చేసేసి, పాపం స్టార్ బిజీగా ఉండే, సో నేను మేనేజ్ చేస్తాను చెప్తా. నేను బతికిపోయి నా జుట్టు కట్ చేసి నాది కూడా అట్లే ఉంటది కొంచెం అటు ఇటు. అవును, మనోడి సేమ్ అలానే ఉంటుంది. బ్రో ఎక్కువ అసలు. నాది 10th మెయింటైన్ క్లాస్ లో సేమ్ హెయిర్ స్టైల్ బ్రో. నేను వాటిని ఇది చేసి అది చేసి ఇట్లా తెప్పించా, లేదంటే అందరూ ఒకేలా ఉండేవాళ్ళమేమో. డూప్ కి డూప్ అన్నట్టుండేది అది మా ముగ్గురిది. ఎస్ స్పైడర్ మ్యాన్ ఎస్. వస్తది కదా బ్రో, ఇలా ఇలా చేతులు పెట్టుకుంటారు, అట్లా ఆ, పెట్టుకోవాలి మేము అందరం. ఇప్పుడు కట్ చేసే కానీ మా మూవీ షూట్లు అయితే ఇంత లెంత్ ఉండే అసలు. అబ్బా మెయింటైన్ చేయడం కష్టమైపోయింది, పిచ్చిలేసేది అసలు. నైస్ నైస్. మీకు బాగా గుర్తున్న బీటీఎస్ లేండి బ్రో మీ షూట్ అప్పుడు? మంచి నాకు ఏదన్నా బాగా చెప్పండి ఫన్నీ స్టోరీ. మేము మూవీలో ఫన్నీ వెతుక్కుంటాం ఆ సీన్ ఎప్పుడు వచ్చిందో. ఫన్నీ అంటే నైట్ 2 అవుతుంది, నైట్ షూట్ జరుగుతా ఉంది. మ్మ్. జనరేటర్ మేము నైట్ మీ ట్రైలర్ లో చూస్తే ఆ టీవీ సెటప్ ఉంటది కదా, అందరూ కూర్చొని టీవీ చూస్తా ఉంటాం. మ్మ్. మొత్తం ఒక అరౌండ్ ఒక 300-400 పీపుల్ ని గ్యాదర్, అందరు వచ్చి కూర్చొని చూస్తా ఉన్నాం అనమాట. నైట్ నైట్ మ్మ్. షూట్లు అంతా అయితే ఆ సీరియస్ ని అక్కడ లోకల్ అతన్ని మాట్లాడి కుప్పం నుంచి తెప్పించి పెట్టామన్నమాట. అట్లా లైట్ జనరేటర్ ఉంటది కదా, పెద్ద జనరేటర్ ని కొంచెం కార్నర్ లో పెట్టేసి వాడు ఎక్కడికి వెళ్ళిపోయి పడుకున్నాడు. ఫోన్లు ఎత్తట్లేదు రాత్రి. మాకేంటి ఆ జనరేటర్ ఫీల్డ్ లో ఉంది, అది జరపాలి. ఏంట్రా అని చూసే లోపల వెళ్ళి మేమే దాన్ని పట్టుకొని లేపి జరిపే లో ఆ ఊరికి పంచాయతీ కట్ట అని ఒకటి ఉంటది కదా, చెట్టు ఉంది దాని మ్మ్. చుట్టూ ఇట్లా. యా యా. ఆ జనరేటర్ ని దాన్ని ఇలా క్రాస్ చేస్తా ఉన్నాం అనమాట, మ్మ్. తీసుకొని వెళ్ళే ప్రాసెస్. నేను ముందు లాగుతా ఉన్నా, ఆ కట్టకి ఆ జనరేటర్ కి మధ్యలో నా కాలు ఇరుక్కొని ఇదైపోయింది. అబ్బా. అందరూ అందరూ అయిపోయిందిరా ఇంకా, ఎత్తిపోయింది అసలు. అది కూడా ఏంటి, షూట్ కి అది జరుగుతుంది ఒక 5th డేనో 6th డేనో. ఎత్తిపోయింది ఇంక. ఈడు గెలకకుండా ఎందుకు వచ్చావు అని తిడుతూ కాలు స్వెల్లింగ్ అయిపోతుంది, చూస్తూ చూస్తూ నేను డ్రా మ్మ్. అయిపోతుంది, అవును. భయం అయిపోయింది. ఇంకా అప్పటికప్పుడు హాస్పిటల్కి వెళ్ళాము, ఏం కాలేదు. మా వాళ్ళందరూ భయపడిపోయారు ఇంకా. సో నెక్స్ట్ డే మళ్ళీ అది ఉంటది కదా పట్టి. స్వెల్లింగ్ అయితే దాన్ని అంతా Yeah. మ్మ్. కట్టేసి పంపి.
కాకపోతే ట్రైలర్ లో పరిగెత్తే సీన్ ఉంది కదా యా నైట్, అది నెక్స్ట్ డే షూట్. అబ్బా ముని ఏమో వద్దు ఎట్లా పరిగెడతావు జోకాను, అసలు పరిగెడితే మళ్ళీ ఇంకో 2 రోజులు షూట్ డిలే అవుతుంది, వద్దు లాస్ట్ లో వచ్చి నువ్వు డైలాగ్ చెప్పు అంటాడు. నాకేమో అవదు, అరే పరిగెత్తక ఇట్లా ఎట్లా చెప్పేసి చాలా అంటే ఉంటది కదా బ్రో. అంతే కదా. అది స్టార్టింగ్ లో ఇలా కట్టు లాస్ట్ లో వచ్చి డైలాగ్ అంటే నా వల్ల అవ్వలేదు. లేదు లేదు నేను చెయ్యను, అట్లా చేస్తాను అది ఇది అంటే, లేదు జస్ట్ లీడ్ తీసుకుంటా అక్కడి నుంచి అని చెప్పి సరే అన్న. మా గింబుల్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏం లైట్ తీసుకుని నువ్వు పరిగెత్తు, కట్ చేసినాక పడతా అని చెప్పి అట్లా మనకి ఈ వీడియో తర్వాత నుంచి మీకు ఆ ప్రాబ్లం ఉండదు. ఇన్ కేసు ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా వస్తే మన వెబ్సైట్ కాల్ చేయండి, జస్ట్ ఈ రన్నింగ్ షార్ట్స్ ఏది తీసేసుకోవచ్చు. నాకు బ్రో ఫేస్ టు ఫేస్ కెమెరా ఏమో మీరు చేసేసుకోవచ్చు. పరిగెత్తే నైస్ బ్రో. ఈసారి అయిపోయిన నువ్వు బలేనవా? పోయిన లైవ్ లో నేను బలైనా, ఈసారి ఈయన బలైన. ఏదైనా బాగా ఇబ్బంది పెట్టిన టేక్స్ ఉన్నాయా బ్రో? ఏదైనా అసలు చాలా కష్టపడిపోయి చేసిన టేక్స్? అట్లేం లేదు, అంటే 4 months వర్క్ షాప్ రా. స్టార్టింగ్ మొత్తం వర్క్ షాప్ లో పెట్టిన సీన్లు కొన్ని ఉన్నాయి కానీ అక్కడికి అలర్ట్ అయిపోయాయి ఇంకా షూట్ లెవెల్. థింగ్ ఓకే. ఏంటంటే నేను చూసిన ముని గారు చెప్పినారు, మొత్తం మూవీ అంతా ఫస్ట్ ఫోన్ లో షూట్ చేసినారంట. వర్క్ మొత్తం షాప్స్ ఫోన్ అప్పుడా? లో మొత్తం ఫోన్ లో షూట్ చేసినాక మళ్ళీ ఒరిజినల్ గా కెమెరాతో తీసినారంట. ఓ వావ్, నైస్ ఐడియా యాక్చువల్లీ. ఆల్మోస్ట్ మూవీ 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 ఆఫీస్ లోనే తీసేసాం ఆల్మోస్ట్. ఓ వావ్, మీకు అక్కడే ఇష్యూలన్నీ దొరికిపోయి ఉంటాయిగా ఫిక్స్ చేయడానికి యాక్చువల్ మూవీకి. ప్రెప్ బ్రో, అదంతా సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే మనం ఎంత ప్రెప్ చేసుకుని సెట్కి వెళ్తే అంత బాగా వస్తుంది మనకి. ఏమంటారు తెలుగులో వర్డ్ గుర్తొస్తలేదు నాకు, ఇష్యూస్ ని తెలుగులో ఏమంటారు? ఇబ్బందులా? సమస్య అలాంటివన్నీ సమస్య దొరికేస్తాయి. అది దొరికిన తర్వాత మనం యాక్చువల్ సెట్ లో ఫిక్స్ చేసేయచ్చు. బ్రో, యూఎస్ పోయినాక తెలుగు రావట్లే. నేను తెలుగు బిడ్డనప్పా. మీకే అప్పుడప్పుడు కొన్ని తెలవాలి, డైరెక్టర్లకే తెలవాలి ఇట్లాంటివి, మాకేం తెలుసు. ఎన్ఆర్ఐస్ యాక్చువల్ గా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు బ్రో, మనకి ఇట్లాంటి రూటెడ్ మూవీస్ ఎప్పుడెప్పుడు వస్తాయో చూద్దామని వెయిట్ చేస్తూ ఉంటారు. చెప్పాలంటే వన్స్ చిన్న మంచి టాక్ వచ్చిందని తెలిసిందంటే మాత్రం దద్దరిల్లిపోతాయి ఎన్ఆర్ఐ బాక్స్ ఆఫీస్ లో. కెనడా మొత్తం డెఫినెట్లీ. ఎస్పెషల్లీ కెనడా మొత్తం బ్రో రివ్యూ కోసం వెయిట్ చేస్తారు బ్రో, నీకు తెలియదు. అవునా? ఇప్పుడు కెనడా కాదు బ్రో, ఇప్పుడు ఇండియాకి వచ్చేసాడు 10 days బ్యాక్. మొత్తానికి వెళ్ళిపోయినావా? లేదు లేదు, ట్రిప్ మొత్తానికి కాదు, ట్రిప్పే రివ్యూ కదా. పెద్ద ఫేమస్. ఇక్కడ రిటర్న్ ఎప్పుడు బ్రో మళ్ళీ? మాది ఒంగోలు బ్రో. ఒంగోలు సూపర్. వెళ్ళండి బ్రో, ఖచ్చితంగా వెళ్ళండి బ్రో, డెఫినెట్లీ నచ్చుతుంది. ఖచ్చితంగా బ్రో, అసలుకి ఒంగోలు వచ్చిన తర్వాత మాకు యాక్చువల్ గా కెనడాలో థియేటర్స్ అంతగా బాగో చెప్పాలంటే. చాలా మంది అసలు యుఎస్ ట్రావెల్ చేస్తాం మేము మూవీ చూడటానికి. ఇక్కడ మాకు ఆ ఇష్యూ లేవు, హ్యాపీగా 4Kలు 70mm అన్ని ఉన్నాయి ఇక్కడ. మా ఫ్రెండ్ కూడా చెప్తా ఉంటాడు అంటాడు, వాడు చెప్తా ఉంటాడు సినిమాలు అదే ఏంట్రా అని. ఏ సిటీ బ్రో మీరు? టొరంటో. టొరంటోలో, సారీ కెనడాలో? టొరంటోనే బ్రో, నేను స్కార్బరోలో ఉంటాను. మెయిన్ హార్ట్ ఆఫ్ ది సిటీ, ఇంకా డౌన్ టౌన్ దగ్గరలోనే మేము ఉండేది. ఫస్ట్ బ్లాగర్ ఇన్ కెనడా బ్రో. అవునా? తెలుగులో బ్రో, తెలుగులో. ఫస్ట్ బ్లాగర్ ఏం కాదు, లైక్ చాలా మంది ఉన్నారు కానీ కొంచెం మనం చేసే అతికి కొంచెం ఎక్కువ లైమ్ లైట్ లోకి వచ్చే వెంటనే త్వరగా చెప్పాలండి, అంత ఇంకేం లేదు. మనం పట్టుకునే కాంట్రవర్షియల్ టాపిక్స్ వల్ల. మేమంతా మొలకలం. అలా ఏం లేదు బ్రో, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది చెప్పాలంటే. మూవీస్ లో అయినా కానీ, పర్సనల్ లైఫ్ లో అయినా కానీ, బ్లాగింగ్ లో అయినా కానీ, ఎక్కడైనా కానీ. నైస్ బ్రో. యాక్చువల్లీ డైరెక్టర్ కి మీకు ఎలా సింక్ అయింది? మీరు ఇద్దరు ముందు నుంచే ఫ్రెండ్సా? లేదు బ్రో, యాక్చువల్ గా మేము ప్రొడక్షన్ కిరణతో నాది ఆల్మోస్ట్ ఒక 8 years జర్నీ బ్రో, నాది కిరణ్. సో అలా ప్రొడక్షన్ ఓపెన్ చేశాడు అనేసరికి తెలుసు, హ్యాపీ ఫీల్ అయ్యాం, అన్న సూపర్ ప్రొడక్షన్ ఓపెన్ చేశాడు, ఇట్లా ఆడిషన్స్ తీసుకుంటున్నారు కొత్త వాళ్ళతో, నువ్వు అవ్వాలని ఉంది కదా ట్రై చేయి, నువ్వు ఎందుకు ట్రై చేయదు ఒకసారి. ఆడియో పోయింది బ్రో నీది.
వినిపిస్తుందా మీకు? లేదు, స్టక్ అయింది. సారీ కూడా స్టక్ అయ్యారు. రోజు నెట్ కొంచెం స్లో ఉన్నట్టుంది నెట్వర్క్. మ్మ్. ఫోన్ వచ్చి ఉంటది నాకు తెలిసి. మ్మ్. ఇంకొక 1 డేలో అన్ని స్టార్ట్ అయిపోతాయి ఇంకా కాల్స్ వీడియోస్ అని మనకి. ఓ ఇట్ ఈస్ 15th ఆల్రెడీ, 17th కదా? యా మా ఫ్రెండ్ ఒకతను చూసినాడు నిన్న ప్రీమియర్. బ్యాంగ్ ఉందంట సినిమా, ఆల్మోస్ట్ కేర్ ఆఫ్ కంచర్మాల ఆ టైప్ లో ఉందంట. ఓ వావ్, నైస్. నిన్న పీసీఎక్స్ లో వేసినట్టున్నారు ఫస్ట్ షో. యా, ప్రీమియర్. అంతే బ్రో, జస్ట్ ఇప్పుడు కేర్ ఆఫ్ కంచరపాలెం ఒకటి, ప్రీ వెడ్డింగ్ షో ఒకటి, ఇవన్నీ ఏంటంటే అసలుకి చాలా సైలెంట్ గా వచ్చినాయి. చాలా అంటే చాలా సైలెంట్ గా. మూవీ చూసిన తర్వాత అసలుకి అరే ఏంట్రా ఇలాంటి సినిమాలు అసలుకి మనకి తెలియని కూడా తెలియదని ఒక ఫీలింగ్ అన్నమాట. ఇంత మంచి మంచి మూవీస్. అదే నాకైతే ట్రైలర్ చూసినప్పుడు సేమ్ అదే ఫీలింగ్ వచ్చింది. యా ఇప్పుడు కనెక్ట్ అయింది బ్రో. యా, యాక్చువల్గా ప్రొడక్షన్ నుంచి కాల్ వచ్చింది. అదే Yeah, అనుకున్నాం. ఇంకా expect. ఏదో వేరే కంట్రీలో వాళ్ళ కాల్ అటెండ్ అవ్వమని అన్నారు. బ్రో ఓకే ఇది ఒక్క రోజు ఖాళీగా ఉంటారు, రేపటి నుంచి అసలు దొరకడు. దొరకరు లేదు బ్రో, ఇంకా. రేపు 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 మళ్ళీ ప్రీమియర్ లైవ్ బండి, పెట్టుకుందాం బ్రో. ప్రీమియర్ రేపు బండి మళ్ళీ అనుకో. లైవ్ పెట్టుకుందాం బ్రో. బట్ 17th కదా రిలీజ్, ఆఫ్టర్ రిలీజ్ దొరకరు అంటున్నారు వాళ్ళు. యా, అట్లేం లేదు బ్రో, ఫోన్ లో లైవ్ వచ్చేద్దాం. మేము అబ్రాడ్ లో ఉండడం వల్ల మాకుండే పాజిటివ్ థింగ్ ఏదన్నా ఉంది అంటే ఒక ఫ్యూ అవర్స్ ముందు మేము మూవీ చూస్తాం ఇండియాలో వాళ్ళకంటే. అవునవును. ఇంత ముందు ఉండేది, బట్ ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది అది. ఆల్మోస్ట్ అయిపోయింది. సిమిలర్ టైంకి వేసేస్తున్నారు ఇప్పుడైతే. ఇంకా ముందే ఇంకొన్ని ముందే వేసేస్తున్నారు. మ్మ్. అంటే మన వాళ్ళకి అలా ఆ రేంజ్ సినిమా అభిమానం ఉంటది కదా, చూసేదాకా ఆపుకోలేరు ఇంకా ఇండియాలో. బ్రో మీరు నమ్మరు బ్రో, చాలా మంది ఇండియాలో ఉండే వాళ్ళకి తెలియదు. మేము ఒక మూవీ చూడాలి అంటే ఆల్మోస్ట్ హాఫ్ డే స్పెండ్ చేస్తాం. ట్రావెలింగ్ ఒక 2 అవర్స్ అప్ అండ్ డౌన్, మళ్ళీ ఆ థియేటర్ చాలా ఉంటది అనమాట. మాకైతే ఇంకా దారుణం. టొరాంటోలో ఉండే వాళ్ళకైతే మేము దగ్గర దగ్గర 5 to 6 అవర్స్ స్పెండ్ చేస్తే గానీ ఒక మూవీకి వెళ్ళి చూసి రాలేము అనమాట. చాలా థ్యాంక్స్ బ్రో. మీరేం చెప్పలేదు, థ్యాంక్స్ తప్ప. అంటే time చేసి మీరు అక్కడ ఉండి, నా ఫ్రెండ్ చెప్తా ఉంటారు బ్రో. నా ఫ్రెండ్ యూకే లో ఉన్నాడు, యుఎస్ లో ఉన్నాడు, కెనడాలో కూడా ఉన్నారనమాట. సో ఓకే వాళ్ళతో మాట్లాడుతుంటా ఉంటారు. యూకే I know. యుఎస్ బిందాస్ ఉంటది బ్రో. యూఎస్ లో కెనడాకి పర్లేదు అయితే బ్రో, రిలీజ్ అవుతాయి బాగానే సినిమాలు ఇక్కడ, అవునవును మంచి బ్రో, థియేటర్స్ అవును. లో వస్తాయి. కెనడానే ప్రాబ్లం. నేను ముందు కెనడాలోనే ఉండేవాడిని. మన సంక్రాంతి వరకు బానే ఉండే, తర్వాతనేమో అయింది ఓజీ నుంచి. యా కెనడా కెనడాలో ఓజీ వరకు బానే ఉండే, ఓజీ నుంచి మరి ఏం పురిటి నొప్పులు వచ్చినాయి ఏమైందో మరి. పురిటిల్. అబ్బా, వాటి గురించి ఎందుకులే కానీ బ్రో, మనం మూవీ గురించి విల్ మాట్లాడుకుందాం. కమ్ బ్యాక్ టు ద మూవీ. నా ఫ్రస్ట్రేషన్ ఏం చెప్పుకోవాలి. ఊకే బార్డర్ దాటి, నాకే సినిమాలు పిచ్చి, వారం వారం సినిమా చూడడం నా వల్ల కావట్లేదు. బార్డర్ దాటాలి. బ్రో బ్రో మనం నేను మళ్ళీ వస్తాను బ్రో, కాల్ ఓకే అటెండ్ బ్రో, వస్తాను. నో షూర్ షూర్ ప్రాబ్లం, నో డన్ బ్రో, ప్రాబ్లం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అపాలజైజ్, టుమారో రిలీజ్. క్షమించండి. అయ్యో అలా అలే ఆల్రెడీ బ్రో, బ్రో, చాలాసేపు ఆల్ ది మాట్లాడుకున్నాం బెస్ట్, బ్రో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు 17th చూసిన తర్వాత మనం మళ్ళీ లైవ్ పెట్టుకుందాం బ్రో. థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్ మహేష్ గా అన్న. షూర్ థ్యాంక్ డెఫినెట్ బ్రో, గా బ్రో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ బ్రో. డెఫినెట్లీ బ్రో, సీ విల్ యూ. కనెక్ట్ అగైన్. యూ. మా థ్యాంక్ యూ. డైరెక్టర్ స్క్రిప్ట్ తో వస్తాడంట, రెడీగా ఉండండి మరి. నేను మెసేజ్ చేస్తా మీకు, మాట్లాడదాం. డెఫినెట్లీ బ్రో. ఓకే మీరు బ్రో, ఖచ్చితంగా సినిమా చూసి ఒంగోలులో ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు రివ్యూ ఇవ్వాలి. మీ డెఫినెట్ గా బ్రో, డెఫినెట్ గా. ఖచ్చితంగా నచ్చుతుంది అసలుకి మీకు. అసలుకి సినిమాలు ఏమి లేక మేము కరువులో ఉన్నాం చెప్పాలంటే. ఖచ్చితంగా చూస్తాం బ్రో. ఖచ్చితంగా మళ్ళీకి వెళ్ళేసి వస్తారు మీరు, నో డౌట్. డెఫినెట్లీ. యా బ్రో. ఓకే బ్రో, ఆల్ ది డన్ సీ బెస్ట్. యూ. బ్రో, Cool bro, యూ ఆల్. బాయ్. విల్ సీ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్. మళ్ళీ లేదు, ఖచ్చితంగా కలుద్దాం బ్రో, ప్లీజ్. డన్ బ్రో, యా యా యా, సరే డెఫినెట్లీ. ఓకే బ్రో. బాయ్. డన్ బ్రో. సీ యూ. బాయ్, గుడ్ నైట్. See you, bro. బాయ్ Good night, bro. బాయ్ బాయ్ బ్రో.